స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం. Glory! సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు ఏ తండ్రైనా. అశోక్ గారు పొద్దునండి సహకరించారు వంటలకి. వంట మేస్త్రి గారు నీళ్లు తాగుతున్నారు. అగో రంగమ్మ ఆంటీ గారు కూర్చున్నారు. ఆమె వసుమతి ఆంటీ గారు చెయ్యడ్డు పెట్టి నవ్వుతున్నారు. మా అత్త పులిహోర ముందు ఎదురుగా కూర్చుంది, తిందామా వద్దా అన్నట్టు. దేవర ఆంటీ గారు బాటిల్ పట్టుకొని తాగుదాం అన్నట్టు నుంచున్నారు. మా కుకింగ్ మాస్టర్ ఏమో ఎంత మట్టి కుకింగ్ చేద్దామని చెప్పి నుంచున్నారు. అందరి మీద సెటైర్లు వేస్తున్నా బ్లెస్సి, కాముగా కూర్చున్న బ్లెస్సి. పులిహోర రాజా ఎటి కీడైన తలంచని మీరు ఏ తండ్రైన మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు
అవసరతలన్నీయు పొందితి నీ కరుణుచే అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణుచే నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైనా లేదు నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైనా లేదు ఇంతవరకు మోసితివే ఎవినేజరు నా తలంపుతోనే ఉన్నావే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 ఎండమువై మోసితివే స్తోత్రం జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేమి లేదు నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేమి లేదు ఇది ఆశీర్వాదపు వర్షమే. ఖచ్చితంగా ఈ ఆశీర్వాదపు వర్షం ద్వారా మీరు దీవించబడబోతున్నారు. ఆమేన్. ఈ సమయంలో మరి మీ కొరకు స్వీట్స్ జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే వేరేమి లేదు. ఎదినే సరే, ఎదినే సరే, ఇన్నాళ్ళు ఒప్పుకుందాం. అందరం కూడా నోరు తెచ్చి ఈ సమయం అందు దేవుడి సన్నిధిలో దేవుడు మాట్లాడుచున్నారు. మీరు ఎంత సమయం నాకు ఇస్తున్నారు? ఈ సమస్యలు పోవాలంటే మీరు నాకు సమయాన్ని ఎంతగా వెచ్చిస్తున్నారు? ఈ పని కొరికే మీరు ఆశపడుతున్నారు, మీ పని కొరికే మీరు ఆలోచిస్తున్నారు, కానీ నా పని కొరికి మీరు ఆలోచిస్తున్నారని దేవుడు మాట్లాడుచున్నారు. అంత దినాలలో, భయంకరమైన దుర్దినాలలో, అపాయకరమైన దినాలలో మనం ఉండగా మన దీపాన్ని వెలిగించిన వాడు అది ప్రకాశించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన అంతరంగంలో బాప్తిజం పొందుకున్న మనందరినీ కూడా ఆయన వెలుగుతో నింపటానికి సిద్ధంగా ఉండగా ఆయనతో సహవాసం కోరుకుందాం.